టీమిండియా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ని ప్రకటించింది. 2024 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్. ఒకసారి స్క్వాడ్ చూద్దాము, ఆ తర్వాత ఇందులో జరిగిన కొన్ని మ్యాజిక్స్ మీకు చెప్తాను నేను. ఒకసారి స్క్వాడ్ చూసాము అంటే రోహిత్ శర్మ కెప్టెన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. రిజర్వ్ ప్లేయర్స్ గా శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్. సో ఒకసారి స్క్వాడ్ చూసాము అంటే చాలా తప్పులు జరిగాయి ఈ స్క్వాడ్లో. రింకు సింగ్ రిజర్వ్ ప్లేయర్స్ లిస్ట్లో ఉన్నాడు. ఫినిషర్ లేకుండా మీరు ఎలా కప్పు కొడదాం అనుకున్నారు? రింకు సింగ్ ఖచ్చితంగా మెయిన్ ప్లేయింగ్ 11లో ఉండి తీరాలి. ఎందుకంటే లాస్ట్ 1 yearగా తను ప్రూవ్ చేసుకున్నాడు, ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశాడు. ఒకవేళ ఐపీఎల్ ఫామ్ని దృష్టిలో పెట్టుకొని 2024 ఐపీఎల్ ఫామ్ని దృష్టిలో పెట్టుకొని రింకు సింగ్ని రిజర్వ్ ప్లేయర్లో పెట్టాము అంటే అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే 2024 ఐపీఎల్లో రిజర్వ్ అంటే రింకు సింగ్కి ఆడే అవకాశమే చాలా తక్కువ వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల తనకి ఎప్పుడో లాస్ట్లో 17th ఓవర్ 18th ఓవర్ లేకుంటే ఒక మ్యాచ్ రెండు మ్యాచ్లు పెద్దగా స్కోప్ లేదు. సో అదైతే కాదనమాట. పూర్తిగా ఇక్కడ గ్యాంబ్లింగ్ జరిగింది. రింకు సింగ్ టీంలో లేకపోవడం చాలా తప్పు అవుతుంది. టీమిండియానే దీనికి బాధపడుతుంది. ఎందుకంటే రింకు సింగ్ చాలా కూల్గా మ్యాచ్ని ఫినిష్ చేస్తాడు. అదే టైంలో ప్రెజర్ని అసలు తీసుకోడు. అతను బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అపోజిషన్ బౌలర్స్ ప్రెజర్లో ఉంటారు. అండ్ ఇంకొక ప్లేస్ గురించి నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. హార్దిక్ పాండ్యా ఎందుకున్నాడు స్క్వాడ్లో అంటే మీరు చాలా మంది హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఉండి ఉండొచ్చు. నేను ఇక్కడ తన పైన ఏది హేట్తో కూడా ఏది మాట్లాడట్లేదు. నేను ప్రెజెంట్ ఫామ్ గురించే మాట్లాడుతున్నాను. 2024 ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా ఏ విధంగా ప్రూవ్ చేసుకున్నాడు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వెళ్ళడానికి. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అన్నిట్లో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ మాత్రమే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేశాడు. సో ఆ ఫామ్తో తన టీంలో తీసుకున్నారు. వైస్ కెప్టెన్సీ హోదా ఇచ్చారు. ఇప్పుడు వైస్ కెప్టెన్ అని ఒక పదం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ప్లేయింగ్ 11లో ఉంటాడు ఇంకా. సో వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఇక్కడ హార్దిక్ పాండ్యా టీంలో ఉండడం. ఓకే, తను పాస్ట్లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు టీమిండియాకి. బట్ కప్పు కొట్టాలంటే పాస్ట్ ఇన్నింగ్స్లు కాదు మనకు కావాల్సింది, ప్రెజెంట్ ఫామ్ కావాలి. సో ఈ విధంగా హార్దిక్ పాండ్యా టీంలో ఉండడం చాలా తప్పు. ఇక నెక్స్ట్ రవీంద్ర జడేజా చాలా పెద్ద ప్లేయర్, చాలా రెప్యుటేషన్ ఉన్న ప్లేయర్, ఆల్రౌండర్గా ఎంతో ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఈ టీ20 వరల్డ్ కప్కి తనను పక్కన పెట్టి తీరాల్సిందే. మీరు అనుకోవచ్చు పెద్ద పేర్లు చెప్పి నువ్వు పక్కన పెట్టాను అంటున్నావు అని చెప్పి. స్టీవ్ స్మిత్ని పక్కన పెట్టింది భయ్య ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్లో ప్లేయర్స్ ఇవ్వకుండా. ఎందుకంటే వాళ్ళకి కప్పు ముఖ్యం, ప్లేయర్ ముఖ్యం కాదు, ప్లేయర్ ఫామ్ ముఖ్యం కాదు. అంటే ఇంతకుముందు ఆడిన ఫామ్ ముఖ్యం కాదు, ఇప్పుడు ఆడుతున్న ఫామ్ ముఖ్యం. సో జడేజా ఎందుకు పక్కన పెట్టాలి అంటే మనం 2024 ఐపీఎల్లో చూసినా సరే కొన్ని పిచ్చెస్ పైన జడేజా రెగ్యులర్గా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ముఖ్యంగా జడేజా ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్లో టీంలోకి వస్తాడు. బ్యాటింగ్లో పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు జడేజా. మీరు కొన్ని మ్యాచ్లు చూసారంటే మీరు చూడొచ్చు, అనొచ్చు 40లు 50లు 37 30లు చేస్తున్నాడు. అది కాదు కావాల్సింది. టీ20 వరల్డ్ కప్ ఇది. ఎంత ఫాస్ట్గా రన్స్ చేస్తున్నాడు అది ఇంపార్టెంట్ ఇక్కడ. అక్షర్ పటేల్తో పోలిస్తే జడేజా ఖచ్చితంగా కూడా పెద్దగా పర్ఫామ్ చేయడం లేదు బ్యాటింగ్ పరంగా. అంటే మీరు అనొచ్చు అక్షర్ పటేల్ కూడా ప్లేయింగ్ 11లో ఉన్నాడు కదా స్క్వాడ్లో ప్లేయింగ్ 11లోకి రాడా అని చెప్పి. అస్సలు రాడు. కేవలం అక్షర్ పటేల్ మాత్రమే కాదు, సంజు శాంసన్ కూడా ప్లేయింగ్ 11లోకి రాడు, యుజ్వేంద్ర చాహల్ కూడా ప్లేయింగ్ 11లోకి రాడు. మీకు ఒకసారి ఈ ప్లేయింగ్ 11 చెప్పారంటే మీరు అంటారు ఇది కొత్తగా ఏముంది, సేమ్ ప్లేయింగ్ 11 కదా మన పెద్ద టీమ్స్ వెళ్ళినప్పుడు ఆడే టీం. అదే ప్లేయింగ్ 11 మళ్ళీ టీ20 వరల్డ్ కప్లో మన కళ్ళ ముందు కనిపించబోతోంది. సో ముఖ్యంగా ఈ రెండు ప్లేయర్స్తో అంటే రింకు సింగ్ లేకపోవడము, హార్దిక్ పాండ్యా జడేజాని సెలెక్ట్ చేయడం నాకెందుకో నచ్చలేదు. అండ్ మనం ఒకసారి ప్లేయింగ్ 11 చూసామంటే మీకు క్లారిటీ వస్తుందంటే ఏ ప్లేయింగ్ 11తో వెళ్ళే అవకాశం ఉంది. 99% ఈ ప్లేయింగ్ 11తోనే టీమిండియా మ్యాచ్ ఆడబోతుంది. చూసారంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. సో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ నో ప్రాబ్లం. ఎందుకంటే రోహిత్ శర్మ లాంటి ఓపెనర్ మనకు కావాలి. యశస్వి జైస్వాల్ కూడా మంచి టచ్లో కనిపించాడు అనమాట. లాస్ట్ కొన్ని మ్యాచెస్ వచ్చేసాడు. అండ్ అంతేకాకుండా తను అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి అలాంటి ఓపెనర్ మనకు కావాలి. చాలా మంది శుభ్మన్ గిల్ ఉండాలంటున్నారు. శుభ్మన్ గిల్ టీ20 ఫార్మాట్ పరంగా చూసుకున్నప్పుడు నాకు ఎందుకు యశస్వి జైస్వాల్కి నేను ఎక్కువ మార్క్స్ వేస్తాను ఖచ్చితంగా కూడా. ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీ కంపల్సరీ ఉండాలి. చాలా మంది స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు కానీ తను చాలా మ్యాచెస్లో ప్రూవ్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ వాట్ హీ కెన్ డూ అని చెప్పి. అంటే అవసరమైతే యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, అవసరమైతే 160 170 స్ట్రైక్ రేట్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. సో నో ప్రాబ్లం. ఇక సూర్యకుమార్ యాదవ్ లేకుండా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ని తయారు చేయడం నేనే తప్పంటాను. ఖచ్చితంగా టీంలో ఉండాలి. బట్ ఆ టైంకి అంతా మనం పాత సూర్యని చూస్తే బెటర్. ఇప్పుడైతే ఇంకా మనకు పాత సూర్య కనిపించట్లేదు 2024 ఐపీఎల్లో. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ కదా, రిషబ్ పంత్ స్క్వాడ్లోనే కాదు ప్లేయింగ్ 11లో ఉండడం కూడా తప్పేమీ లేదు ఇక్కడ. ఎందుకంటే తను ఆల్మోస్ట్ 1.5 year క్రికెట్ ఆడకుండా కూడా ఐపీఎల్లోకి ఎంటర్ అయ్యి తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. బాగా ఆడుతున్నాడు, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. వికెట్ కీపింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. అయితే ఇక్కడ
సంజు శాంసన్కి కొన్ని మార్క్స్ ఎక్కువ వేస్తాను నేను. కానీ ఇక్కడ రిషబ్ పంతే ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడు, ఉండాలి కూడా. ఎందుకంటే సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. తను ఐపీఎల్లో ఆడుతున్న బ్యాటింగ్ ఆర్డర్ టీమిండియాలో రాదు. సో ఆ టైంలో అతను బాగా పర్ఫామ్ చేస్తానని నేను అనుకోవట్లేదు. రిషబ్ పంత్ కూడా చేంజ్ అవుతుంది, కానీ రిషబ్ పంత్ ఓన్లీ ఫినిషింగ్ మాత్రమే, త్వరగా హిట్టింగ్ చేయగల ప్లేయర్ అనమాట కంపేర్ చేసినప్పుడు సంజు శాంసన్తో. అయితే T20 వరల్డ్ కప్ పరంగా నేను ఎక్కువ మార్కులు ఎందుకు వేస్తున్నాను సంజు శాంసన్కి అంటే, మనం పాస్ట్ అంటే ఇంతకుముందు రిషబ్ పంత్ ఉన్నప్పుడు చూసాము అంటే టీ20 మ్యాచ్ అన్నప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయలేదు రిషబ్ పంత్. బట్ నమ్మారు, ఓకే మనం ఏం చేయలేము ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఇక రిషబ్ పంత్ ఓకే అంటున్నాను. ఇక నెక్స్ట్ హార్దిక్ పాండ్యా ఆల్రెడీ చెప్పాను, అవసరం లేదు, బట్ ఎందుకున్నాడో నాకైతే తెలియడం లేదు. ఇక శివం దుబే చెప్పాను కదా, శివం దుబే ప్లేయింగ్ ఎలెవెన్లోకి రాడు, జస్ట్ స్క్వాడ్లో మాత్రమే ఉంటాడు, రాసి పెట్టుకోండి. అంటే మెజారిటీ ఆఫ్ మ్యాచెస్ చెప్తున్నాను నేను, ఏదో 1-2 మ్యాచ్లు చిన్న టీమ్స్ ఆడిస్తే కాదు, మెయిన్ టీం గురించి చెప్తున్నాను. ఇక నెక్స్ట్ చూసాము అంటే కుల్దీప్ యాదవ్, చాహల్ ఇద్దరు ఎవరు వచ్చిన ప్రాబ్లం లేదనమాట. ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్స్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇద్దరులో బట్ చాహల్కి చాలా రోజులుగా అన్యాయం జరుగుతుంది టీంలో, బట్ ఇప్పుడైతే ఏం చేయడానికి లేదు. ఇక్కడ కుల్దీప్ యాదవ్, చాహల్ ఇద్దరు ఎవరు ఒకరే ఉంటారు టీంలో. ఇక హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. సో హర్షదీప్ సింగ్ అయితే కన్సిస్టెన్సీ కనిపించట్లేదు, ఇప్పుడే కాదు చాలా టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచి ఐపీఎల్ స్టార్టింగ్లో బాగా పర్ఫామ్ చేశాడు, కానీ ఇప్పుడు కూడా ఐపీఎల్లో పెద్ద కన్సిస్టెన్సీ కనిపించట్లేదు. బట్ ఈ ఇయర్ ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి మనం ఇక్కడ పేర్లు పెట్టడం కానీ మనం పిన్ పాయింట్ చేయడం కానీ తప్పు అవుతుంది. జస్ప్రీత్ బుమ్రా ఈస్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ 2024 ఐపీఎల్. ఇక నెక్స్ట్ చూసాము అంటే మొహమ్మద్ సిరాజ్. సో తను ఈ ఐపీఎల్లో ఎలా కొడుతున్నారంటే అందరూ కలిసి బ్యాట్స్మెన్స్ పిచ్చ కొట్టుడు. లాస్ట్ మ్యాచ్ ఒకటే బాగా వేసాడు, కానీ స్టార్టింగ్ ఐపీఎల్ నుంచి ప్రతి మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. మరి మొహమ్మద్ సిరాజ్ పైన నమ్మకం ఉంచారు, మరి ఏం చేస్తాడు సిరాజ్ అంటే, నేను కూడా సిరాజ్ని ఏమీ తీసేయాలని చెప్పట్లేదు, బట్ మనకున్న ఆప్షన్ అదే, సిరాజే ఉండాలి. బట్ ఇంకా వేరే చాలా మంది అంటున్నారు సందీప్ శర్మ అని చెప్పి, ముఖేష్ కుమార్ అని చెప్పి, బట్ సందీప్ శర్మ లాంటి బౌలర్స్ ఆడుతున్న పిచ్చెస్ పైన సెట్ అవ్వరు అక్కడ. సో అందుకే సందీప్ శర్మని ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సో ఇదనమాట. ఇక రిజర్వ్ ప్లేయర్లో ఖలీల్ ఖాన్ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు. సో ఇక్కడ చూసుకోండి, రిజర్వ్ ప్లేయర్స్ అంటే ఎప్పుడు టీంలోకి వస్తారు అంటే మెయిన్ ప్లేయర్స్ ఎవరైనా గాయపడినప్పుడు. ఇప్పుడు సపోజ్ రింకు సింగ్ టీంలోకి రావాలంటే ఎవరు గాయపడాలో తెలుసా? అంటే స్క్వాడ్లోకి రావాలంటే, ప్లేయింగ్ లెవెల్లోకి కాదు. శివం దుబే గాయపడితే ఇలాంటి జరిగినప్పుడు రింకు సింగ్ టీంలోకి వస్తాడు, ఎందుకంటే ఫినిషర్. సో ఏ విధంగా కూడా రింకు సింగ్ టీంలోకి వెళ్ళాడు, బట్ ఫినిషర్ లేకుండా టీమిండియా వరల్డ్ కప్ ఎలా ఆడుతుందో నాకైతే తెలియదు. చూద్దాం మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. మరి ఈ స్క్వాడ్తో మీరు ఎంతమంది సాటిస్ఫై అయ్యారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.